క్రీస్తు నామంలో ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ నా శుభవందనములు. ఈరోజు మనము కొలసీలకు రాసిన పత్రిక 9 నుంచి ఎన్నైతే ధ్యానం చేసుకోబోతున్నాము. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తమును ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారమొకటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ బైబిల్లో 9, 10, 11, 12 మొత్తం కలిపేసే ఉంటాయి. ఇక్కడ ఏమని భక్తుడు మాట్లాడుతున్నాడు కొలసీ సంఘానికి? అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక. మనం ఫస్ట్ వీడియోలో కొలసీలు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పాడు. అంతేనా? ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆయన ప్రేమ వీళ్ళు తప్పిపోకుండా ఉండటానికి, లోకంలో కలిసిపోకుండా ఉండటానికి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు క్లియర్గా ఆయన ఏం చెప్తున్నాడంటే కొన్ని సంగతుల గురించి నేను మీకు ఏం చేస్తున్నా అంటే మీ గురించి ప్రార్థన చేస్తున్నాను అని ఇక్కడ పౌలు భక్తుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు కూడా చెప్తున్నాడు. ఇక్కడ అర్థమైంది నేను చెప్పింది? ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు కూడా చెప్తున్నాడు. ఇక్కడ ఏమన్నా అంటే ఈ సంగతి వినిన నాట నుండి. ఏ సంగతి వినిన నాట నుండి? ఏ సంగతి వినిన నాట నుండి? పైన మనం చదువుకున్నాం చూసారా? ఏమని? వాళ్ళు ప్రేమలో ఎదుగుతున్నారు అని చెప్పి, వాళ్ళు ప్రేమ అనేది విస్తరిస్తుంది అని చెప్పి, ఫలిస్తుంది అని చెప్పి, క్రీస్తు కోసం నిరీక్షిస్తున్నారు అని చెప్పి, ఆ సంగతులు వినిన నాట నుండి అంటే ఆ సంగతులు వినిన నాట నుండి ఈయన ఏం చేస్తున్నాడంటే పౌలు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం కూడా అంతే కదా. ఎవరన్నా సరే మనం క్రైస్తవులుగా లేకపోతే మనం క్రైస్తవులుగా వేరే వ్యక్తి వచ్చి అన్న నేను యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా తెలుసుకున్నాను అన్న అంటే అప్పుడు మనం ఏమంటాము? మంచిది అన్న, థ్యాంక్ యూ, ఇప్పుడు కన్నా తెలుసుకున్నావు అని చెప్పి నీ అవసరత చెప్పనా, నీ గురించి నేను ప్రార్థన చేస్తాను అంటామనమా? ఎప్పుడైతే వాళ్ళు క్రైస్తవులుగా దేవుణ్ణి తెలుసుకున్నారు అని తెలిసిన నాట నుంచి మనం గుర్తుపెట్టుకొని మన ప్రతి ప్రార్థనలో, మనం చేసే ప్రార్థనలో వాళ్ళ పేరు అనేది ఇంక్లూడ్ అయ్యి ఉండిద్ది. చేశారా ఎప్పుడన్నా అట్లాగా? చేశారా? మీ పేర్లన్నీ నాకు ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. నేను నా ప్రార్థన చేసుకునేటప్పుడు మీ పేర్లన్నీ పలుకుతూ ప్రార్థన చేస్తూ ఉంటాను. అలాగే ఈ పౌలు భక్తుడు కూడా ఆ కొలసీ సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ చెప్తున్నాడు. మన పాస్టర్ గారు చెప్పారు కదా, ఏమని పొద్దున్నే లేచినప్పుడు నేను ఏ విధంగా ప్రార్థన చేస్తాను అని చెప్పి మనకు ఒక్కసారి అన్ని వివరించారు కదా. నేను ఎలా చేస్తాను, ఈ విధంగా ప్రార్థన చేస్తానని చెప్పి ఇది ఎక్కడి నుంచో రాలా. పౌలు భక్తుడు కూడా అలాగే చేస్తున్నాడు. పౌలు భక్తుడు కూడా ఆయన చేసే ప్రార్థన చెప్తున్నాడు. మీ గురించి నేను ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాను, ఇక్కడ పౌలు భక్తుడు మనకి స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ కొన్ని అంశాలు మనకు కనబడతాయి, కొన్ని పాయింట్స్ 9 కానీ 10 కానీ ఆ 10 మాటలతో ఈయన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఈ 10 మాటలు మనకి క్లారిటీ అయిపోద్ది మొత్తం. దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు అంటే మనం చూద్దాం ఒకసారి. మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును.
సంపూర్ణమైన జ్ఞానము, అదేవిధంగా ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. ఈ రెండు విషయాలు మనకు కనపడతాయి. ఈ రెండు విషయాలు మొత్తం చెప్తాను. ఈ రెండు ఫస్ట్ ఏంటి? సంపూర్ణ జ్ఞానము, ఆత్మానుసారమైన వివేకం అని ఇక్కడ పౌలు భక్తుడు స్పష్టంగా చెప్తున్నాడు. వాళ్ళు ఆత్మీయంగా బలపడటానికి ప్రార్థన, లోకంలో కలిసిపోకుండా ఉండటానికి ప్రార్థన అని. అలా చేయకూడదు, అప్పులు తీరిపోవాలి అని చెయ్యొచ్చు, అలా చేయొచ్చు. మొట్టమొదటిగా మనం దేవుళ్ళో ఎదిగితేనే కదా ఇవన్నీ జరిగేది. అర్థమైంది నేను నీకు చెప్పింది? దేవుళ్ళో ఎదగకుండా నువ్వు ఎంత తన్నుకున్నా కానీ ఏమైనా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం లేదు. మొట్టమొదటిగా దేవుణ్ణి మనం గనక ఫస్ట్ ఆశ్రయించామంటే ఇవన్నీ పోతాయో పోవా? పోతాయో. ఫస్ట్ నువ్వు లోకంలో నుండి విడుదల పొందుకున్న తర్వాత దేవుని జ్ఞానం నీకు వచ్చింది అంటే అప్పుడు ఈ లోకాన్ని జయించగలుగుతాం. ఈ లోకంలో ఉన్నవన్నింటినీ దేవుడు నీకు సహాయం చేస్తాడు తీసేసి. అర్థమైందా? ఫస్ట్ నువ్వు దేవుళ్ళో ఎదగాలి. ఫస్ట్ దేవుళ్ళో ఎదగాలి. దేవుళ్ళో ఎదిగితే మిగతాదంతా ఏమైద్ది? అంతా దేవుడి చేతిలోకి వచ్చేసిద్ది, నీకు విజయాన్ని పొందుకుంటావు నువ్వు. అదేవిధంగా అందుకని పౌలు భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. అంటే సంపూర్ణ జ్ఞానము కావాలి అంట. అంటే సంపూర్ణ జ్ఞానము అంటే ఈ లోక జ్ఞానం కాదు. ఏ జ్ఞానం కావాలి? ఆధ్యాత్మికమైన జ్ఞానం, అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఆత్మ సంబంధమైన జ్ఞానం ఎప్పుడు వచ్చింది మనకే? ఎప్పుడు వచ్చింది? సంపూర్ణమైన జ్ఞానం, లేకపోతే ఆత్మ సంబంధమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన తెలివి ఎప్పుడు వస్తాయి? ఇవన్నీ వాక్యము చదివినప్పుడు మాత్రమే వస్తాయి. అంతేనా? వాక్యం చదవకుండా సైలెంట్గా ఇక్కడ కూర్చుంటే మనకి సంపూర్ణ జ్ఞానం అవుతుందా? సంపూర్ణ జ్ఞానం వచ్చిద్దా మనకి? అంతేనా? సంపూర్ణ జ్ఞానం అనేది రాదు. మనం ఇదేదో ఎగ్జామ్స్లో 100 మార్కులకి 35 మార్కులు పాస్ అయితే ఆ సబ్జెక్టు పాస్ అయిపోయాము, ఇంకా చదవవసరం లేదు, ఈ లోకం ఉంది. కానీ బైబుల్ నువ్వు ఎంత చదివినా కానీ ఇంకా చదవాలనిపించింది. ఇంత చదివినా కానీ ఏదో కొరత మీకు అనిపించింది. మీకు జ్ఞానం అనేది ఇంకా కావాలి. చదివే కొంది ఇంకా జ్ఞానం అనేది వచ్చింది. ఆ సబ్జెక్ట్ మీరు మానేస్తారు. 35 మార్కులు పాస్ అయిన తర్వాత నెక్స్ట్ సార్ మీకు కనపడదు. మీకు దాంట్లో పూర్తి జ్ఞానం అవసరం లేదు. కరెక్ట్గా పాస్ అయితే చాలు. 35 మార్కులు, అంతేనా? 35 మార్కులు పాస్ అయితే చాలు. ఆ సబ్జెక్టు నెక్స్ట్ ఇయర్ ఉండదు. కానీ ఇది ఒక ఇయర్, ఇది జీవితాంతం మనం దేవుడిలో ఉండటానికి ఉపయోగపడే ఈ వాక్యం ఎప్పుడైతే చదువుతాం అప్పుడు మనకేమొచ్చింది? సంపూర్ణమైన జ్ఞానం వచ్చింది. ఒకసారి చూద్దాము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 99వ వచనం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 99వ వచనం. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు అని ఎవరు చెప్తున్నాడు? కీర్తనాకారుడు చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, శాసనములను నేను ధ్యానించుచున్నాను. ఏ శాసనములు ఆయన ధ్యానం చేస్తున్నాడు? ఏ శాసనములు ధ్యానం చేస్తున్నాడు? ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాడు, ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తున్నాడు. కాబట్టి నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. బోధకులందరికంటే అంటే ఇప్పుడు నేను ఇలా వాక్యం మీకు ప్రకటిస్తున్నాను. ఇప్పుడు నీకు ఉదాహరణ, మీ బోధకుల్లా నేను ఉన్నాను, అంతేనా? ఇప్పుడు మీరందరూ వాక్యం గనక పూర్తిగా ధ్యానం చేశారు అనుకోండి, నాకన్నా మీకు విశేష జ్ఞానం అనేది ఎక్కువ ఉండింది. అర్థమైందని నేను నీకు చెప్పింది. ఇప్పుడు నేను పూర్తిగా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను, కానీ నాకు బయలుపరచబడని మర్మాలు మీకు బయలుపరచబడచ్చు. అర్థమైందా? అంటే నేనే పూర్తిగా జ్ఞానిని కాదు, నాకే దేవుడు మొత్తం బయలుపరుస్తాడని కాదు. ఎవరికి? మీరు గనక బైబుల్ పూర్తిగా ధ్యానం చేసినప్పుడు నాకన్నా మీకు ఇంకా విశేష జ్ఞానం అనేది ఎక్కువ ఉండిద్ది. ఇక్కడ దావీదు కూడా అదే అంటున్నాడు, నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. ఎట్లా వచ్చిందయ్యా జ్ఞానం అంటే, ఆయన శాసనములు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏమొచ్చిందంటే, ఆయనలో ఉన్న ఈ బైబుల్ ఉన్న జ్ఞానం అనేది ఆయనకి ఇంకా ఎక్కువైపోయింది. మీరు చదవగా చూడండి, ఒకే వాక్యము సారాంశం ఒకటే, కానీ
చాలా విధాలుగా అర్థమవుతుంది. అంతేనా? ఇప్పుడు ఒకటే వాక్యం ఎంతమంది చెప్తున్నారు, కానీ మనకు బోర్ కొట్టిద్దా? బోర్ కొట్టదు. అంతెందుకు, అబ్రహాం గురించి, ఇస్సాకు గురించి, దావీదు గురించి, బెత్షెబతో పాపం చేసిన అన్నీ మనకు తెలుసు. అవన్నీ స్టోరీస్ లాగా చిన్నప్పటి నుంచి చెప్తున్నారు. కానీ మనం పెద్ద అయినాక మనకు 90 సంవత్సరాలు చచ్చిపోయే ముందు అయినా కానీ మనం విన్నా కానీ మళ్ళీ ఏముంటుంది, అది కొత్తగానే ఇంట్రెస్ట్గానే ఉండిద్ది. అదే వాక్యం మనకి అప్పుడు అర్థం కానిది కొంచెం కొన్ని సంవత్సరాలు గడిచిపోతే ఇంకొంచెం లోతుగా మనకు అర్థమవుతుంది. ఎట్లాగ అర్థమైందంటే దాన్ని ధ్యానం చేసేటప్పుడు మాత్రమే అర్థమవుతుందండి. అప్పుడే మాత్రమే నీకు సంపూర్ణ జ్ఞానం అనేది వచ్చింది. కానీ ఈ భూమి మీద ఎవరికి సంపూర్ణ జ్ఞానం లేదు. సంపూర్ణ జ్ఞానం అనేది రావటం అసాధ్యం. అంతేనా? ఆ సంపూర్ణ జ్ఞానం ఎవరికి వచ్చింది? ఆ సంపూర్ణమైన జ్ఞానం దేవుడే. అంతేనా? నువ్వు ఎంత చదివినా కానీ ఏదో తెలియని లోటు మనకు కనబడింది. ఎంత చదివినా కానీ బైబిల్ ముందు ఎంత పెద్దవాళ్ళైనా సరే మనం ఏదో ఒకటే నేర్చుకోవాల్సిందే. అంతా నాకే తెలుసు అనుకునేవాడు, చెప్పేవాడు ఇప్పుడు అబద్ధమే. అంతేనా? వాళ్ళకి యోబు గ్రంథం చదివించాలి. యోబు గ్రంథం 40 అధ్యాయం చదివించాలి కదా. అంతా నాకే తెలుసు అనుకునే, అంతా ఎవరికి తెలియదు, కేవలం దేవుడికి మాత్రమే తెలుసు. కానీ ఈయన శాసనాలు ధ్యానం చేయటం వల్ల మనకి మొత్తం తెలియకపోవచ్చు, కానీ కొద్దిగన్నా తెలిసింది. అందుకని ఇక్కడ పౌలు భక్తుడు ఈ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. సంపూర్ణమైన జ్ఞానం కోసము ఆత్మ సంబంధమైన తెలివి కావాలి అని ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇంకొక మాట చూద్దాము. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. 20. జ్ఞాని ఏమాయనో, శాస్త్రి ఏమాయనో, ఈ లోకపు తర్కవాది ఏమాయనో, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు నీ దయాపూర్వక సంకల్పమాయను. ఇక్కడ పౌలు భక్తుడు ఏమని మాట్లాడుతూ ఉన్నా అంటే, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎవరో జ్ఞానులుగా పిలువబడుతున్న వాళ్ళు ఏం చేస్తున్నాడంట, ఈ లోక జ్ఞాని ఏమయ్యాడు, శాస్త్రి ఏమయ్యాడు, ఎందుకు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే నిజమైన జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకోకుండా నాకే సంపూర్ణమైన జ్ఞానం ఉందని అనుకుంటున్నారండి. అర్థమైందా? అని నిజమైన జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు నిజమైన జ్ఞానము. ఆయన్ని తెలుసుకోకుండా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారంటే నేనే జ్ఞానిని కదా, నేనే జ్ఞానిని అనుకుంటున్నారు. జ్ఞానాన్ని ఎలా కొలుస్తారో తెలుసా? వీళ్ళు నోబెల్ ప్రైజ్లు అవార్డులు ఇవ్వడం వలన, డాక్టరేట్స్ ఇవ్వటం వలన వీళ్ళు జ్ఞానులురా అని మనకి చెప్తూ ఉంటారు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి తెలివిగల్లాళ్ళు జ్ఞానులని ఎవరిని అంటారు చెప్పండి? తెలివిగల్లాలని ఎవరంటారు చెప్పండి? చిన్నప్పటి నుంచి స్కూల్లో నుంచి మనకి నేర్పిన ఒకే ఒక పాట ఏంది? గొడవ చేసామనుకో ఫింగర్ ఆన్ ద లిప్స్ అంటారు. అంతేనా? ఆ తర్వాత బ్యాక్ బెంచ్ కూర్చున్నాడు అనుకో వాడు శుద్ధ ముద్దండి అంటారా? ఫ్రంట్ బెంచ్లో కూర్చుని వాడు మంచిగా అన్నిటికీ సమాధానం చెప్తుంటే వీడు చాలా టాపర్ అండి, వీడు చాలా తెలివిగైన వాడు, చాలా నాలెడ్జ్ ఉందండి అంటాడు. వీడికి నాలెడ్జ్ ఉంది అంటే ఈ లోక జ్ఞానం ఇక్కడ ఇతనికేముంది? ఈ లోక జ్ఞానం అనేది ఉంది. లోకంలో ఎలాగైతే జ్ఞానం అనుకుంటారో వాళ్ళందరూ జ్ఞానవంతులు. ఆ జ్ఞానవంతులు అందరూ ఏమనుకుంటారంటే దేవుడి జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నారు. నేను చెప్పింది అర్థమైందా? ఆ జ్ఞానవంతులు అందరూ దేవుడి జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమంటారంటే బైబిల్ అంతా తప్పు అంటారంటారా? చాలామంది చాలా విధాలుగా బైబిల్ మీద ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. బైబిల్ తప్పు అని నిరూపించాలని ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారో తెలుసా? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బైబిల్ తప్పు నిరూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. అసలు నేల మీద మనిషి ఎలా నడుస్తాడండి? చనిపోయిన వ్యక్తి ఎలా బ్రతుకుతాడండి? చేప కడుపులో ఉన్న మనిషి ఎలా బ్రతుకుతాడండి? బైబిల్ అంతా శుద్ధ తప్పు అనేవాళ్ళు మనకు కనబడతారు చాలామంది. వాళ్ళందరూ ఏంటి? ఈ లోక జ్ఞానవంతులు, ఈ లోకంలో జ్ఞానవంతులు.
కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, నాకు ఈ మాట చాలా నచ్చింది అసలుకి. ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేయుచున్నాడు కదా. ఈ లోక జ్ఞానముని దేవుడు ఏం చేస్తున్నాడు? వెర్రితనముగా చేస్తున్నాడు. ఈ లోక జ్ఞానం మనకు అవసరం, వెర్రితనం అయిపోయింది. ఇక్కడ దేవుడి జ్ఞానానుసారముగా, అంటే దేవుని జ్ఞానానుసారముగా, లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున. అంటే చూడండి, నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. దేవుడి జ్ఞానాన్ని ఈ లోక జ్ఞానము ఎరగట్లేదంట. దేవుని జ్ఞానాన్ని ఈ లోకములో ఉన్న జ్ఞానులు, ఎవరైతే జ్ఞానులు ఉంటారో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువాడు రక్షించుడు దేవుని దయాపూర్వక సంకల్పమాయను అని ఇక్కడ చెప్తున్నాడు. సువార్త ప్రకటనని వెర్రితనం అంటే, వాడికి నువ్వు చెప్పానికి ఏమంటాడు? ఒరే, నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు, నువ్వు పెద్ద వెర్రివాడివిరా అని అంటారు కదా. పౌలు భక్తుడు, నశించే వారికి నీ సిలువ వెర్రితనంగా ఉంది, రక్షించబడుతున్న వాకేమో దేవుని శక్తిగా ఉన్నది కదా. ఈ జ్ఞానవంతులు ఏం చేస్తున్నారంటే దేవుడి జ్ఞానాన్ని వెర్రితనంగా అంటున్నారు, వెర్రి జ్ఞానం అంటున్నారు. వెర్రి జ్ఞానం అని దూరం పెట్టేస్తున్నారు. ఈ బలహీనులు ఏమంటారు? ఆ వెర్రి జ్ఞానాన్ని పట్టుకొని దేవుని జ్ఞానం అంటూ ఉన్నారు. వీళ్ళ దృష్టిలో మనందరం ఎవరో, లోకం దృష్టిలో మనందరం ఎవరో వెర్రి వారము, వాళ్ళెవరో జ్ఞానులు. అంటే లోకం దృష్టిలో నేను చెప్తున్నాను, ఇప్పుడు మీకు పాయింట్ అర్థమైంది కదా క్లియర్గా. లోకం దృష్టిలో వాళ్ళెవరో, మనమెవరో. దేవుని దృష్టిలో మనమెవరో, వాళ్ళ దృష్టిలో వాళ్ళెవరో. అర్థమైందా? ఇదే కాన్సెప్ట్ అంతే. అంటే వాళ్ళేమో జ్ఞానవంతులు అనుకుంటున్నారు, మనమేమో వెర్రివారంగా పిచ్చోళ్ళని మైకులు పట్టుకుని ఏంద్ర బాబు పొద్దున్నే గొడవ, అసలుకే మీకు పని పాటలు ఇవ్వ, పనులు చేసుకుంటారా అంటున్నారు. అంతేనా అన్నా? ఇది కూడా పనేనన్నా, మిమ్మల్ని రక్షించాలన్నా అని చెప్తుంటే పోండ్రా అంటున్నారా అంటలేదా? వాళ్ళు ఏంటి జ్ఞానవంతులుగా అనుకుంటున్నారు, మనమేమో వెర్రివారంగానే కనపడుతున్నాం. పౌలు భక్తుడు జ్ఞానవంతుడే, కానీ అందరికి ఎలా కనపడతాడు? వెర్రివాడుగానే అధిక జ్ఞానం చేత వెర్రి పట్టింది అంటారు ఎవరో యూదులే. వీడికి అధిక జ్ఞానం చేత వెర్రి పట్టిందిరా అంటున్నాడు. ఆ వెర్రి ఏంట్రా అంటే యేసుక్రీస్తు జ్ఞానమేరా, ఆ యేసుక్రీస్తు జ్ఞానమే. అది మనకు అర్థం కావట్లేదు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, సంపూర్ణమైన జ్ఞానం ఆయనకు వచ్చింది కాబట్టి వెర్రివాడైపోయాడు నిజంగా. అదే దేవుని జ్ఞానము. ఆత్మ సంబంధమైన తెలివి మనకి కావాలి, వాళ్ళకి కావాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన మనకు కూడా అప్లికబుల్ అయ్యిద్ది. మనకు కూడా ఏమని ప్రార్థన, అయ్యా ప్రభువా, నాకు సంపూర్ణమైన జ్ఞానం ఇవ్వయ్యా, నాకు వివేకం దయచేయ్యా అని మనం ప్రార్థన చేయాలి. అర్థమైందా? మనం ఎప్పుడు మన గురించి అడగటం కాదు. మీరు ఏమని ప్రార్థన చేస్తారో నాకు తెలియదు. మరి కూర్చొని మోకాళ్ళు కానీ ప్రభు నాకు అది పోయి ఇది పోయి ప్రార్థన చేస్తారు. లేకపోతే నీ గురించి ప్రభు నేను వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేయాలయ్యా, ప్రార్థన చేయాలయ్యా, నీ ఆత్మ నాకు సహాయం దయచేయ్యా అని ప్రార్థన చేస్తున్నారా? నాకు తెలియదు. కానీ మీరు ఒకసారి ఈ ప్రార్థన అనేది ఈసారి మీ ప్రార్థనలో ఈ ప్రార్థనను ఇంక్లూడ్ చేసుకోండి. మీ ప్రార్థనలో ఇంక్లూడ్ చేసుకోండి. తర్వాత ఏముంది చూడండి, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై. ఆయన చిత్తమును అంటే ఏంటి? మళ్ళీ వచ్చేసారా? 1:12 చూడండి. 3వది, ఫస్ట్ది ఏమైపోయింది? పూర్ణ జ్ఞానము, ఫస్ట్ పాయింట్. సెకండ్ది ఆత్మ సంబంధమైన వివేకము. 3వది దేవుని ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారునై. ఆయన చిత్తమును మనం ఏం చేయాలి? పూర్ణంగా గ్రహించాలి. ఆల్రెడీ దేవుని చిత్తం గురించి నేను ఇంకొక చెప్పాను ఆల్రెడీ. ఎలా ఆయన చిత్త ప్రకారంగా మనం ఎలా ఉండాలి, ఆయన చిత్తాన్ని మన జీవితంలో ఎలా గ్రహించాలి, ఆయన చిత్తాన్ని మన జీవితంలో జరిగించాలా, మన చిత్తాన్ని మనం జరిగించుకోవాలా. ఆయన చిత్తాన్ని కనుక మన జీవితంలో జరిగించుకున్నట్లయితే ఆయన చెప్పినట్టు ముందుకు సాగిపోతూ ఉండేది. ఒకవేళ మన చిత్తాన్ని కనుక మన చిత్తమే జరగాలి అనుకుంటే మధ్యలో ఆగిపోతాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా వల్లబడదు. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రార్థన చేసుకుని ముందుకెళ్ళావంటే ఆయన ఇష్టమైతే ముందుకు నడిపిస్తాడు, లేకపోతే ఆపేస్తాడు. ఆ చిత్తం అనేంటి? పూర్ణంగా గ్రహించాలి. మీరు పూర్ణము అంటే సంపూర్ణంగా పూర్తిగా గ్రహించాలి. ఆయన చిత్తాన్ని పూర్తిగా గ్రహించాలి. ఆయన చిత్తం ఏంటి, ఆయన చిత్తంలో నేను ఎలా బ్రతకాలి అనేది పూర్తిగా గ్రహించాలి అని చెప్పి ఇక్కడ ప్రార్థన చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 21వ
వచనం. దేవుడు తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. అంటే ప్రతి ఒక్క మంచి విషయాలలోనూ మనల్ని దేవుడు ఏం చేయాలి? సిద్ధపరచాలి. అదే ఇక్కడ అంటుంది, ప్రతి ఒక్క మంచి విషయాల్లోనూ సిద్ధపరచాలి. ఆయన చిత్తాన్ని మనం గ్రహించాలి అన్నా కానీ మనం ప్రార్థనే చేయాలి. అర్థమవుతుందని నేను చెప్పింది. ఆయన చిత్తాన్ని గ్రహించాలన్నా కానీ మనం ప్రార్థనే చేయాలి. ప్రభువా, నీ చిత్తం ఏంటయ్యా? నీ సంపూర్ణమైన చిత్తం నా జీవితంలో జరిగించాలి. నేను జరగాలని ఆశపడుతున్నాను, నాకు సహాయం చేయండి అయ్యా అంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆ చిత్తం అనేది నువ్వు ప్రార్థనలో పెడుతున్నావా? ప్రభువా, నీ చిత్తమే సిద్ధించును గాక అంటున్నావా? ఎప్పుడైనా ప్రార్థనలో మనం అడిగినప్పుడు ప్రభువా నీ చిత్తమైతే జరిగించయ్యా, లేకపోతే లేదని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? నీ చిత్తమే నా జీవితంలో జరగాలని చెప్పి ఆయన మన జీవితంలో ఆయన సంపూర్ణమైన చిత్తం మనకు తెలియాలి. అది ఇప్పుడు నాకు జరిగినట్టు మీకు జరగదు, మీకు జరిగినట్టు నాకు జరగదు, నాకు జరిగినట్టే మీకు జరగాలి అనుకుంటే మీ భ్రమ. అంతేనా? చాలామంది సాక్ష్యాలు చెప్పినప్పుడు మనం ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభా జరిగింది కయ్యా, నాకు జరిగించయ్యా అంటాం కదా. అంతేనా? అట్లా కాదు. అట్లా ఆమె కన్నా నీకు ఇంకా ఎక్కువే వచ్చేమో ఎవరికి తెలుసా? తెలియదు కదా నీకు. అంటే ఇక్కడ మనం ఏం చేయాలని, ఏ విషయమైనా సరే దేవుని చిత్తాన్ని మనం సంపూర్ణంగా గ్రహించే విధంగా మనం ఉండాలి. ఏ విషయంలో అయినా సరే, ప్రతి ఒక్క విషయంలో అయినా సరే ఆయన చిత్తం ఏంటో మనకు తెలియాలి, మనం గ్రహించాలి. అంతే. ప్రభువా నీ చిత్తాన్ని నాకు బయలుపరచండి అయ్యా, సేవ చేయాలని ఆశపడుతున్నానయ్యా, నీ చిత్తం ఏంటి అని బయలుపరచండి అని సహాయం చేస్తాడు. ఆయన జెర్మియా గారు ఉన్నారు, తెలుసు కదా. జెర్మియా గారు ఆయన చెప్తా ఉన్నారు, ఆయన సేవ చేయటం అంటే బాగా ఇష్టం అంట. బాగా ఇష్టమైతే నానా నీ సేవ చేస్తా నానా అంటే, అరే సేవ అంటే ఆషామాషి కాదరా అని చెప్పి, సరే దేవుడు చూపిస్తే కనుక నువ్వు వెళ్ళు అంటే 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేశారంట. 3 రోజులు ఉపవాసం ఉండి నానా ఈ 3 రోజులు చేస్తాను, ఒకవేళ దేవుడు కనపడకపోతే నువ్వు చెప్పినట్టు ఉద్యోగం చేస్తాను, ఒకవేళ దేవుడు చెప్పి రమ్మంటే నేను సేవకి వెళ్ళిపోతాను అన్నాడంట. అంటే 3 రోజులు చేసినంట, 3 రోజులు కనపడలేదంట, ఏం చెప్పలేదంట. సరే తర్వాత రోజు ఏంట్రా కనిపించిందిరా అంటే లేదు నాన్న అన్నారంట. 4వ రోజు నిద్రపోయాడంట. అప్పుడు పిలుపు వచ్చిందంట. అంటే ఏంటంటే నువ్వు రా సేవకి అని. అప్పుడు ఇంకా తెల్లారంట సంతోషంగా ఆయన చెప్తున్నాడు, సంతోషంగా నానా దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నేను వెళ్తున్నాను, సువార్తకి వెళ్తున్నాను. అది ఏ విషయమైనా సరే, సేవ విషయంలో అయినా సరే, నీ చదువు విషయంలో అయినా సరే, ఉద్యోగం విషయంలో అయినా సరే, వివాహం విషయంలో అయినా సరే, ఆయన చిత్తాన్ని మనం సంపూర్ణంగా గ్రహించాలి. అప్పుడు మాత్రమే మనకి లైఫ్ ఉంటుంది నిజంగా. అప్పుడు మాత్రమే మనం దేవుడిలో ఇంకా ఎదుగుతూ ఈ శోధనలన్నిటినీ జయించగలుగుతాము. అందుకని మనం కూడా దేవుని చిత్తాన్ని గ్రహించాలయ్యా, నీ సంపూర్ణమైన చిత్తం ఏంటో నాకు బయలుపరచండి అయ్యా అని చెప్పి మనం ప్రార్థన చేసే వరంగా ఉండాలి. ఇకపోతే ఇంకొకటి ఏంటో చూడండి, ప్రతి సత్కార్యములో సఫలులగుచు. ఇది నాలుగో పాయింట్. ప్రతి సత్కార్యంలో సఫలులగుచు అంటే, ప్రతి సత్కార్యంలో సఫలులగుచు అంటే, సత్కార్యం అంటే మంచి కార్యాలలో ఫలించుచు అనుకోవచ్చు. మంచి కార్యాలలో ఫలించుచు. ఈరోజు పొద్దున్న నందనవనంలో ఎవరున్నారు? వచ్చారా నందనవనంలోకి? పొద్దున కూడా ఇదే మాట, ఏంటది? ఫలించటం. మనకి విన్నావా? వచ్చింది దగ్గరికి వెళ్తే కారు ద్రాక్షలు వచ్చింది ఆ చెట్టు దగ్గరికి. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతి మంచి పనిలో ఫలించాలంట. మంచి పనిలో ఫలించేది ఏంటి? మనం మంచి చేస్తేనే కదా ఫలించగలుగుతాము. అంటే మంచి చేస్తే ఫలించటం అంటే ఏంటంటే, ఇప్పుడు నీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనం మంచి చేసింది మనకే వచ్చింది అంటాం కదా. మనం మంచి చేసింది మనకే వచ్చింది. అది నేను నమ్మను, కానీ వచ్చినా రాకపోయినా ఎప్పటికైనా తెలిసిద్ది. లోకం దృష్టిలో కాదు కానీ దేవుడి దృష్టిలో మాత్రం మనం మంచివాళ్ళుగానే ఉంటాం. వీళ్ళు నా బిడ్డ మంచిగానే చేస్తున్నాడు. అలాగా నీ జీవితాన్ని ఫలించుకోవాలి అంటున్నాడు. ఫలించుకోవాలి వాక్యంలోనే కాదు, సత్క్రియలలో కూడా, మంచి పనులు చేయటంలో కూడా ఏంటంటే నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, వ్యాపించాలి. మంచి పనులు చేయటంలో కూడా నువ్వు ముందుండాలి. ముందుండాలని చెప్తున్నాడు.
ఇక్కడ అదే చెప్తున్నాడు యోహాను 15 ఇందులో కూడా ఏమంటున్నాడంటే ద్రాక్షవల్లి గురించి 15 అధ్యాయం మొత్తం ద్రాక్షవల్లి నేను తీగల మీరు అంటాడు కదా. మరి ఆయనలో తీగలుగా ఉన్నప్పుడు మనం ఆయన ఎలాగ ఫలించాడో మనం కూడా మంచి పనులు చేస్తూ దేవుని వాక్యం ద్వారా ఫలిస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మంచి పనులు ఎప్పుడు చేయగలుగుతాం? దేవునికి వాక్యానికి విధేయత లోబడటం వలన మనం ఏం చేస్తాం? మంచి పనులు చేయగలుగుతాం. అన్యులు కూడా మంచి పనులు చేస్తున్నారు, అన్యులు కూడా మంచి పనులు చేస్తున్నాడు, అంతేనా? ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఏం చేస్తారు? ఫస్ట్ చలివేంద్రాలు పెడతారు. ఇప్పుడు వస్తున్నాయి, కానీ ఇదివరకు ఎలా ఉండేదో తెలుసా? ఇదివరకు ఓన్లీ క్రైస్తవులే అడుగు పెట్టేవాళ్ళు. ఇదివరకు ఎలా ఉండేదంటే చూసావు కదా, చాలామంది మిషనరీస్ వచ్చింది. ఎవరన్నా వచ్చారా? మిషనరీస్ వచ్చారు. విలియం కేరీ ఇంకా చాలామంది ఉన్నారు మిషనరీస్. ఫస్ట్ వాళ్ళు ముందున్నారు. వాళ్ళు ఫలిస్తున్నారా లేదా? ఎప్పటికీ వాళ్ళ పేరు తెలుసుకుంటలేదు మనం. ఎప్పటికీ బైబిల్లో వాళ్ళ పేరు లేదు, కానీ వాళ్ళ పేరు తెలుసుకుంటున్నాం లేదా? వాళ్ళు ఎలా ఫలించారు? దేవుని వాక్యం వాళ్ళని ఫలింపజేసింది. వాళ్ళు ఏం చేశారంటే మంచి పనులు చేశారు. సమాజంలో ఏంటంటే వీళ్ళు ఫలించే వారుగా ఉన్నారు. వాళ్ళు ఎలాగైతే ఫలించారు మనం కూడా ఏం చేయాలి? ప్రతి మంచి విషయంలోనూ మనం ఫలిస్తూ ఉండాలని చెప్పి ఇక్కడ ఎవరు చెప్తున్నాడు? పౌలు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. దేవుని విషయమైన జ్ఞానమందు మనం ఏం చేయాలి? అభివృద్ధి పొందాలి. ఎప్పుడు వచ్చింది దేవుని విషయమైన జ్ఞానము? దేవుని వాక్యం విన్నప్పుడు వచ్చింది, అంతేనా? దేవుని వాక్యం విన్నప్పుడు సంపూర్ణ జ్ఞానము, అదేవిధంగా జ్ఞానం వచ్చింది. ఇంకెప్పుడు వచ్చింది? అనుభవంతో వచ్చింది. అనుభవ జ్ఞానము. దేవుని విషయమైన జ్ఞానం అంటే అనుభవ జ్ఞానము. నువ్వు ఎంతగా దేవుళ్ళో ఉన్నావంటే నీ అనుభవాల నుండి వచ్చింది కదా జ్ఞానము. ఇప్పుడు మీకు ఎవరన్నా వాక్యం చెప్పమని ఇచ్చారనుకోండి, సడన్గా మీరేం చేస్తారు? వాక్యం చెప్పినప్పుడు మీ అనుభవంలో దేవుడు చేసిన మేలను చెప్తారా లేదా? అది నిజంగా దేవుడిచ్చే జ్ఞానమే కదా. అదే అనుభవ జ్ఞానము. మన జీవితంలో ఎన్నో అనుభవాలు, దేవునితో నడిచినప్పుడు ఎన్నో అనుభవాలు మన జీవితంలో మనకు ఉంటాయి. ఎన్నో అనుభవాలు. అలాంటి జ్ఞానము మనకు కావాలి. అలాంటి అనుభవ జ్ఞానము మనకు కావాలి. ఇక్కడ అదే పౌలు భక్తుడు అలాంటి జ్ఞానము మీకు కూడా కావాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు కొలసీ సంఘానికి. మీరు దేవుళ్ళో నడిచే కొంది మీకు ఏమొచ్చిందంటే అనుభవం వచ్చింది. చాలామంది ఈ అనుభవ జ్ఞానం వచ్చినా కానీ సీనియారిటీ అని చెప్పి ఏం చేస్తారు? లోకంలో నుండి తప్పిపోతారు కదా. చాలామంది దేవుళ్ళలో నుంచి తొలగిపోతారు. నేను ఎంత సీనియర్, దేవుళ్ళు 10 సంవత్సరాలు దేవుడితో నడిచాను, 20 సంవత్సరాలు నువ్వు నడిచావు, కానీ నీ స్థితి మారకపోతే ఏం ఉపయోగం? నీ ప్రవర్తన మారకపోతే ఏం ఉపయోగం? హానోకు నడిచాడు, దేవుళ్ళు నడిచి మరణం లేకుండా వెళ్ళిపోయాడు కదా. ఏలియా కూడా దేవుడితో నడిచి మరణం లేకుండా వెళ్ళిపోయాడు కదా. మనం కూడా దేవుడితో నడిచి మరణం లేకుండానే మనం వెళ్తాం. ఏ మరణం? ఆత్మమరణం. ఈ లోక మరణం అందరికి వచ్చింది. వాళ్ళిద్దరికి దేవుడు ఏంటంటే మరి అదృష్టం ఇచ్చాడు, వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ మనకు మాత్రం ఏ మరణం రాదుగా. నాకు రాదు. రానాళ్ళు చేతులు ఎత్తండి. ఆత్మమరణం రానాళ్ళు. నిజంగా రాదుగా ఆత్మమరణం. ప్రైజ్ గాడ్. మనందరికి ఆత్మమరణం రాకూడదు. నేను పైకి వెళ్ళినప్పుడు అక్కడ మీరందరూ నాకు కనపడాలా, నేను కూడా కనపడాలి మీకు. మీ అందరు నేను కనపడాలని చెప్పి నేను కిందకి వెళ్ళారనుకో, అప్పుడు జోసఫ్ వస్తాడు, అన్నా ఏందన్నా కిందకి వెళ్ళిపోయావు నువ్వు అంటాడు. ఎంత చెప్పి అంటాడు. అంతేనా? మీరు కనపడాలి, నేను కనపడాలి. నేను చెప్తున్నాను అని చెప్పి నేను గర్వపడకూడదు. మీరు వింటున్నారుగా అని చెప్పి మీరు విని ఈయన చెప్పేది ఎంత అనేది మీరు అనుకోకూడదు. అంటే పౌలు భక్తుడు అదే అనుభవ జ్ఞానము, దేవుని విషయమైన అనుభవ జ్ఞానం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి జయింపబడిన ఎడల స్థితి
మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ఇది మొత్తం అసలు ఇక్కడ చెప్తున్నాను నేను, చూడండి. అంటే అనుభవ జ్ఞానము చేత మనం ఏం చేస్తాము? ఈ లోక మాలిన్యాలను మనం ఏం చేస్తాము? తప్పించుకుంటామని చెప్తున్నారు ఇక్కడ పౌలు భక్తుడు. అంటే లోక మాలిన్యాన్ని తప్పించుకుంటాం మనం అనుభవ జ్ఞానంతో, దేవుని విషయమైన అనుభవ జ్ఞానంతో మనం ఈ లోక మాలిన్యాన్ని తప్పించుకుంటాము. తర్వాత ఏమన్నా అంటే, ఒకవేళ మీరు తప్పించుకొని మళ్ళా మీరు పడిపోయారు అనుకోండి, మొదటి స్థితి కన్నా అసలు కడవరి స్థితి కన్నా ఇప్పుడు స్థితి మొదటి స్థితి, అదేనా అంది అక్కడ, మొదటి స్థితి కంటే కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును అని చెప్తున్నాడు. అంటే అనుభవ జ్ఞానం వల్ల ఈ లోక మాలిన్యాలు మనం ఏం చేస్తాము? తప్పించుకుంటాం, వాటిని జయిస్తాం. ఈ లోక మాలిన్యంలో నుండి ఈ యమన కాలంలో అందరికీ ఏమొచ్చింది? ఎక్కువ శోధనలు వస్తాయి. ఈ శోధనల్ని తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసినప్పుడు మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంది, తెలుసా? మీరు చూడండి, ఏదైనా ఆలోచన వచ్చిందనుకోండి, ఏమైందంటే దేవుడు మా హృదయంలో మీరే ప్రార్థన చేసుకున్నా కానీ, దాని గురించి ఆలోచించినా కానీ మనకేమొచ్చేసిద్దంటే, ఏదో ఒకటి మన మనసు ఖాళీగా ఉందంటే ఏదో ఒకటి దూరేసిద్ది. ఎవరైనా సరే మనసు ఖాళీగా ఉందంటే ఏదో ఒకటి, అదే మనసు మన దేవుడి వాక్యంతో మనం నింపుకుంటూ ఉన్నాం అనుకోండి, అంటే మనం ఏదో ప్రార్థన చేసుకోవటమో లేకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే ఎట్లా ఉంటాం, మన హృదయం ఏమైనా అవకాశం ఉండిద్దా? అవకాశం అనేది ఉండదు. దేనికి? నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, బండి మీద వెళ్తున్నప్పుడు కూడా నేను ప్రార్థన చేసుకుంటూనే వెళ్తాను, వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటూనే వస్తాను. ఏ కొద్దిగా దొరికినా కానీ వీలైనంత వరకు నేను ఏంటంటే ప్రార్థన చేసుకొని ముందుకెళ్ళడానికే ఇష్టపడతాను. ఎందుకంటే సాతాను కొద్దిగా దొరికితే చాలు హృదయంలో ఏం చేసిద్ది? మెల్లంగా వేసిద్ది. ఇవ్వగానే అది పుష్పంలా మారిపోద్ది. అది చిన్నాళ్ళం లేదు, పెద్దాళ్ళం లేదు. అంతేనా? 70 సంవత్సరాలు ఆడే ఏం చేశాడు? చిన్నపిల్లలను చేర్చాడు. చూడండి మరి ఎంత. ఇంతకు కారణం ఎన్ని తెలుసా? జస్ట్ ఒకే ఒకటి, కామం. మనిషి కామాన్ని అణుచుకుంటే వాడు నిజంగానే జ్ఞానవంతుడు అవుతాడు. తన శరీరాన్ని అదుపులో ఉంచుకున్నాడు అవుతాడు. అలా అని చెప్పి కామం అనేది తప్పు అనుకోకూడదు. అది రోల్ ప్లే చేసే విధానం మీకు అర్థం అవ్వాలి. యూట్యూబ్ తప్ప ఒప్ప అంటే కరెక్ట్, రైటా రాంగా? యూట్యూబ్ రైటా రాంగా? మంచి తీసుకున్నాడు, మంచి, చెడు తీసుకున్నాడు, చెడు. ఇదే కామం. పెళ్ళైతే మంచిది, పెళ్ళి కాకుండా నువ్వు తప్పు పనులు చేస్తే అదే 2 సిచ్యువేషన్స్. అంటే నువ్వు దేవుడు ఎక్కడ ఏం చేయాలి అని చెప్తున్నాడు, ఏం చేయాలని చెప్తున్నాడు అంతే. అది మనం అర్థం చేసుకునే విధానంలోనే ఉంటుంది మనకి. ఆ అనుభవ జ్ఞానమే మనకి కావాలి. అలాంటి అనుభవ జ్ఞానమే మనకు కావాలి. అది జ్ఞాపకం ఉంచుకోండి. ఆ తర్వాత ఏమన్నాడు? ఇంకోటి తర్వాత ఏమని ప్రార్థన చేశాడు? అనుభవ జ్ఞానం కావాలి. తర్వాత అన్ని విషయంలో ప్రభువుని సంతోష పెట్టునట్లు. అన్ని విషయంలో ఏం చేయాలి? ప్రభువుని ఎప్పుడు సంతోష పెడతాము? ప్రభువుని గుడ్, ఆయన చిత్తానుసారం కనుక మనం జరిగించినట్లయితే ఆయన సంతోషపడతాడు కదా. అంతే కదా. ఇప్పుడు మిమ్మల్ని నాన్న సంతోష పెట్టాలంటే మీరేం చేయాలి? ఫస్ట్ చెప్పండి. మీ దగ్గరకు వస్తాను. మీరేం చేయాలి? నచ్చినట్టుగా ఉండాలి. ఇప్పుడు భవానికి ఏదో పని ఉంది మంచిగా, అప్పుడు నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈరోజు నేను ఊడమంటావా, ఈరోజు అంటులు తోమంటావా అనగా నాకు అర్థమైపోద్ది ఏమని, ఏందో చెప్పే పని అని. అంతేనా? అప్పుడు కాదు సంతోషపెట్టాల్సింది, ప్రతిసారి సంతోషపెట్టాలి. ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నా. మీరు ఎప్పుడు సంతోష పెడతారు? ఏంటమ్మా? మాటలు వింటారు. మాటలు విన్నప్పుడు సంతోషం, అమ్మ నా బిడ్డ విన్నాడు అని చెప్తారు. కానీ మనకి ఏదైనా అవసరం వచ్చిందనుకో, కాలేజ్లో ఏదన్నా కట్టాలి, ప్రోగ్రామ్ ఉంది, లేకపోతే ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నారు, అప్పుడు ఏమనిపించింది? నాన్న నీ బండి క్లీన్ చేయమంటావా, నీ కారు దుమ్మమంటావా, అది చేయమంటా, ఇది చేయమంటా. ఏం చేస్తాం మనం అంటే కాకా పడతాం. వాళ్ళకి అర్థమైపోద్ది. అమ్మను కూడా అలాగే కాకా పడతాం.
అట్లాంటి టైంలో ఒక సంతోషపెట్టాల్సింది. నీకు అవసరం ఉంటే ఒకలాగా, అవసరం లేకపోతే ఒకలాగా ఉండటం కాదు. అన్ని విషయంలో నీ తల్లిదండ్రులు ఎలాగైతే సంతోషపెడుతున్నారో దేవుణ్ణి కూడా ప్రతి ఒక్క విషయంలో ఏం చేయాలి? ఎప్పుడు సంతోషపెట్టాలి అంటే మనం ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటే, ఆయన చెప్పిన మాటను కనుక మనం నడుచుకుంటే మనం ఆయన సంతోషపెట్టినట్టే. ఒకళ్ళు నశించిపోతున్న ఆత్మ ఒక్కళ్ళు దేవుడి దగ్గరికి వచ్చి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుందనుకోండి, పరలోకంలోని దేవదూతలు ఏం చేస్తాయి? నాట్యం ఆడతాయి. సంతోషంతోనే నాట్యం ఆడే పాత్ర నాట్యం ఆడతాయా? సంతోషంతోనే నాట్యం ఆడతాయి. అసలు రక్షణ తీసుకొని దేవుళ్ళు ఇంకా ఎదుగుతూ అనేక ఆత్మలను రక్షిస్తున్నాడంటే అతని వల్ల దేవుడు సంతోషపడతాడా, బాధపడతాడా? సంతోషపడతాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉండాలి. చాలామంది పిల్లలు ఏంటంటే తల్లిదండ్రుల్ని సంతోషపెట్టేవారికి కాదు, బాధ పెట్టేవారికి ఉంటారు. వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? తల్లిదండ్రులు, కడుపులోనే నిన్ను చంపేసినా పోయేదిరా బాబు, ఇట్లా దౌర్భాగ్యుడు అవుతావురా అంటారు. అనుకున్న తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. పురిట్లోనే నిన్ను చంపేసేస్తే పోయిద్రా, నువ్వు ఎట్లాంటి అవుతావు అనుకుంటే మమ్మల్ని ఎంత పరువు తీస్తున్నావురా అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు లేదా? అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ వ్యక్తే మారు మనసు పొంది నిజంగా ఉంటే ఆ తల్లి ఎంత సంతోషపడిద్ది. మీకు మొన్న చెప్పాను కదా, ఒక ఆయన ఏమో తాగుబోతూ, ఆ అబ్బాయి ఏమో డ్రగ్స్గా ఎడిక్ట్ అయిపోయి జైల్లోకి వెళ్ళాడని చెప్పాను, గుర్తుందా? ముగ్గురు క్రైస్తవులు అయితే ఆమె ఏం చేస్తున్నారు? ఆమె ఒక్కడే ప్రార్థన చేసింది. ఆ అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్, గుర్తే ఉండింది. మరి నేను చెప్పాను, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అప్పుడు డ్రగ్స్కి బానిస అయిపోయి ఇక్కడ జైల్లోకి వెళ్ళాడు. తర్వాత వాళ్ళ అమ్మాళ్ళు విడిపించేశారు. ఆ తర్వాత రాజమండ్రి జైల్లోకి వెళ్ళాడు. మొన్న ఏదో ఫ్రెండ్ ఉంటే రాజమండ్రి జైల్లోకి వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత పాప మాకు చెప్తా ఎంత బాధపడేదో, అన్న ఏందన్నా ఇది ఎట్లాగే, అసలు ఇది ఎట్లా తయారవుతుందా, మా ఆయన పట్టించుకోడు, ఇది అని చెప్పి ఎంత బాధపడిన తర్వాత మొన్న నూతన సంవత్సరం మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళా. సిస్టర్ ఎలా ఉందంటే, లేదు, ఆమె చెప్పిన ఒక సంతోషకరమైన వార్త ఏం తెలుసా అన్న, ఆ బిడ్డ వచ్చాడు, వచ్చినందుకు సంతోషం కాదు, మారాడు. మా ఆయన తాగుబోతు మారాడు, ప్రార్థనలో కూర్చుంటున్నాడన్నా. ఆడు చర్చికి వస్తున్నాడు, మా బిడ్డ ప్రార్థనలో కూర్చుంటున్నాడు, బైబిల్ చదువుతున్నాడు వాళ్ళ ఆయన. ఆమె సంతోషంతో ఆమె చెప్తుంటే ఆమె కళ్ళల్లో ఆనందం నాకు కనిపిస్తుంది. అంటే అలాంటి వ్యక్తులు మారిపోయేసరికి మొన్నటి దాకా 2024 దాకా అట్లాగే ఉన్నాడు. 2025లోకి వెళ్ళాను, 2 వీక్స్ అనుకుంటా. వెళ్ళిన తర్వాత సిస్టర్, మీ అబ్బాయి వచ్చాడు, జైలు నుంచి వచ్చాడంటే అప్పుడు చెప్తుంది, అన్న వచ్చాడు పర్లేదు, ఇప్పుడు మా ఆయన కూడా మారాడన్న, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇదివరకంటే తాగి వెళ్ళిపోయేవాడంట, ఇప్పుడు అంటే త్రాగకుండా ఉద్యోగం చేస్తూ ప్రార్థన చేసుకుని వాక్యం చెబుతున్నాడు అన్న. నిజంగా తల్లి సంతోషం ఎంత సంతోషమో తెలుసా? ఇప్పుడు వాళ్ళిద్దరు నిజంగా ఆ తల్లిని సంతోషపెట్టినట్టే కదా. ఆమె ఎంత మనోవేదన గురయ్యింది, బాధ వెళ్ళినప్పుడల్లా పాపం కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేసి, అన్న నా పరిస్థితి ఏం భయపడే, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు తప్పకుండా మీ అబ్బాయిని గొప్ప సేవకుడుగా మారుస్తాడు. నాకు కరెక్ట్గా ఆమె చెప్పేటప్పుడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారితో గుర్తొచ్చింది. ఆయన త్రాగి వ్యసనాలు పడిపోయి డ్రగ్స్ ఎక్కించుకుని అట్లా చేశాడు కదా, తర్వాత దేవుడు సేవకు వాడుకోలే. ఏమో చెప్పలేమండి, ఇలా ఒక పాస్టర్ గారిని దేవుడు వాడుకున్నాడు, మీ అబ్బాయిని వాడుకుంటాడేమో అలా అనుకుని ఆదర మాటలు చెప్తే మొన్న ఆమె చెప్తుంది, సంతోషపడుతుంది చాలు. ఇప్పుడు మంచిగా కాలేజ్కి వెళ్తున్నాడంట, హ్యాపీగా దేవుళ్ళు ఎదిగితే చాలు. ఆ తల్లి నిజంగా ఎంత సంతోషపడింది. మరి దేవుడు ఇంకెంత సంతోషపడతాడు? నా బిడ్డ డ్రగ్స్కి బానిస అయిపోయాడు, ఇప్పుడు నా బిడ్డ ఏంటంటే దాన్ని విడిచిపెట్టేశాడు. వాళ్ళ ఆయన నా బిడ్డ త్రాగుబోతుకు బానిస అయిపోయినాడు, త్రాగు నుంచి విడిచిపెట్టాడు అని ఎంత సంతోషపడతాడు. ఆమె తల్లి ఎంత ప్రార్థన చేసి ఉండిద్ది ఆలోచించండి మీరు. అది బాధ అనుభవించిన వాళ్ళకే తెలిసిద్ది సంతోషం. ఆ బాధ ఏంటి, సంతోషం. ప్రార్థన చేసి ఇప్పుడు మన చర్చిలో ఎంతోమంది భార్యలు వాళ్ళ భర్తల కోసం ప్రార్థన చేయట్లేదు, త్రాగుబోతులుగా ఉన్నారు అని చెప్పి వాళ్ళు దేవుడి సన్నిధికి రాలేకపోతారని చెప్పి ఒక అతను మారి వచ్చాడు అనుకోండి, ఆ భార్య ఎంత సంతోషపడి సాక్ష్యం కూడా చెప్పింది, నా దేవుడు నిజంగా చేశాడు అని చెప్పి. ఆ రోజు రావచ్చు,
అందరూ మారి దేవుని సన్నిధిలోకి రావచ్చు చెప్పలేం, కానీ ఆ రోజు కోసం మనం ఎదురు చూడాలి. ఆమె అంత సంతోషపడి దేవుడు ఇంకెంత సంతోషపెడతాడో ఆలోచించడం. మనం నిజంగా దేవుని సంతోషపెట్టే వారంగా మనం ఉండాలి. ప్రతి విషయంలోనూ మనం సంతోషపెట్టే వారంగా ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. అర్థమైందా? ఎన్ని పాయింట్స్ అయినాయి? 6 అయినాయి. 6 అయినాయి కదా. 6 పాయింట్లు పెట్టాడు. 7వ పాయింట్. ఈ 6 పాయింట్లలో మీకు గుర్తున్నాయా? ఇది జస్ట్ నీ పాయింట్స్ ప్రార్థన అంతే. మీరు గంటలు చేస్తారు కదా ప్రార్థన, ఆ ప్రార్థన జస్ట్ 2 నిమిషాలు ప్రార్థన చేసాడు ఉంటాడు. ఇది అంతేనా? ఆ ప్రార్థన గురించి చెప్తున్నాను అంతే నేను. తర్వాత ఆయన తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు. ఆయనకి ఏం చేయాలి మనం? తగినట్టుగా అంటే ఇష్టానుసారంగా నడుచుకోవాలి. ఇష్టానుసారంగా. ఆయనకి ఎప్పుడు ఇష్టానుసారంగా నడుచుకుంటామంటే లోకంలో నుండి మనం వేరు పారినప్పుడు ఆయన ఇష్టానుసారంగా నడుచుకుంటాం. మనం ఇష్టానుసారంగా మనం లోకంలో నుండి వెళ్ళినప్పుడు మనం నడుచుకుంటాము. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5:10 ఒకసారి చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనడి. అంటే ప్రభువుకి ఏది ఇష్టమైనదో దానిని మీరు ఏం చేయాలి? పరీక్షించాలి. పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకున్నాడు. ఎలా నడుచుకోవాలి? వెలుగు సంబంధుల వలె. వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు. చీకటి సంబంధులు ఎవరు? ఈ లోకానుసారంలో, ఈ లోకంలో పడిపోయే వాళ్ళందరూ ఎవరు? చీకటి సంబంధులు. మనం ఎవరో? వెలుగు సంబంధులమా చీకటి సంబంధమా? వెలుగు సంబంధంలో మనం. వెలుగు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన లోకానికి వెలుగు ఉన్నాడు. ఇంకోటి ఏమన్నా, మీరు కూడా లోకానికి వెలుగు ఉన్నారు అన్నారు కదా మనల్ని. అంటే ఆయన వెలుగు కాబట్టి ఆ వెలుగు మనకు వచ్చింది. మనం ఇప్పుడు ఎవరు అంటే వెలుగు సంబంధులము. అంటే యేసుక్రీస్తు సంబంధులం మనం. చీకటి సంబంధులు ఎవరు? అపవాది సంబంధులు. వెలుగు సంబంధులు యేసుక్రీస్తు సంబంధులు. ఆయనకి ఇష్ట ప్రకారంగా, ఆయనకి ఇష్టమేదో తెలుసుకొని మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. ఇష్టమేదో తెలుసుకొని మనం నడుచుకోవాలి. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. కొత్తగా పెళ్ళైంది అనుకోండి, భార్య ఏం చేసిద్ది? భర్తకి ఇష్టమైన వంటకాలన్నీ వండి పెట్టిద్ది. ఎందుకు? భర్తకి భర్తకి ఏది ఇష్టమో, ఎలా నడుచుకుంటే ఆయనకి ఇష్టమో, మా అత్తమామలకి ఎలా నడుచుకుంటే ఇష్టమో అని చెప్పి భార్య ఏం చేసిద్ది? ఆయన్ని తెలుసుకొని నడిచిద్ది. భర్త కూడా సేమ్ అంతే. ఏం చేస్తాడు? నా భార్య అంతమందిని విడిచిపెట్టి వచ్చేసింది, నా భార్యకి ఏది ఇష్టమో, నేను ఎలా ఉంటే నా భార్యకి నచ్చుతానో అని వీళ్ళిద్దరు అనుకుంటూ ఉంటారు. అంతేనా? వీళ్ళకే అలా ఉంటే, వీళ్ళకే అలా ఉంటే మన దేవునికి ఎలా ఉండాలి? మనం ఎంత ఇష్టానుసారంగా ఉండాలి? ఉద్యోగం చేసేటప్పుడు కూడా అంతే. మనం ఏం చేస్తాం? మన మేనేజర్ ఇష్ట ప్రకారంగా నడుచుకుంటాం లేదా? దేవుణ్ణి ఇష్టపడి ఆయనకి ఇష్టానుసారంగా నడుచుకోవాలి. దేవుని ఇష్టపడి ఆయన ఇష్టానుసారంగా నడుచుకోవాలని చెప్పి, ఈ విధంగా ఉండాలని చెప్పి పౌలు భక్తుడు ప్రార్థన చేస్తాడు. ఇంకొక వచనం చూపిస్తాను, ఒకసారి చూడండి. మీకా గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం. మీకా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. సకల జనులు తమ తమ దేవతల నామము స్మరించుచూ నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందుము. మనమైతే మన దేవుడైన నామమును ఎల్లప్పుడూ స్మరించుకుంటూ నడుచుకోవాలి. స్మరించుకుంటూ మనం ఏ విషయంలో చేసినా సరే ప్రభువుకి ఇష్టమైనదా కాదా అని పరీక్షించి తెలుసుకొని ఏం చేయాలి? నడుచుకోవాలి. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ దేవతల ప్రకారంగా నడుచుకుంటారు. కానీ మనం ఎవరిని బట్టి నడుచుకోవాలి? మనం యేసుక్రీస్తును బట్టి మనం నడుచుకోవాలి. వాళ్ళ సైడ్ అయితే, వాళ్ళు లోకంలో ఉన్న వాళ్ళైతే వాళ్ళు దేవతల ప్రకారంగా వాళ్ళు ఏం చెప్తే అది పాటిస్తారు. కానీ మనం మాత్రం అలా పాటిస్తున్నామా? మనం అలా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే మనకి ఏంటంటే ఎలా ఉంటుందంటే, దేవుడు కరుణామయుడు కదా, ఏదైనా సరే ఆయన క్షమించేస్తాడులే, ఆయన జాలమూర్తిరా, ఆయన క్షమించేస్తాడు అని మనకు ఆలోచన ఉండిద్ది కదా. అందుకని చెప్పి మనం ఏం చేస్తాం? ఇష్టానుసారంగా మనం బ్రతుకుతాం. అలా ఉండకూడదు అంటున్నాడు. దేవునికి ఇష్టమైన వారిగా ప్రీతికరంగా జీవించాలి. ఎలా నడుచుకోవాలని చెప్పి నడుచుకోవాలి అనే విధంగా ప్రార్థన చేయాలని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. లాస్ట్ 8వ చూడండి. 8, 9, ఇంకా 8. ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన సంపూర్ణమైన ఓర్పును,
దీర్ఘశాంతమును కనపరుచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు. సంపూర్ణ బలముతో, ఆయన బలం మనకేం కావాలి? సంపూర్ణం అవ్వాలన్నాడు. అందుకనే కదా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:11 ఒక మాట ఉంటుంది, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. ప్రతి ఒక్కటి, నేను ఇది చేయను అది చేయను లేదు, నన్ను బలపరచువాని యందు సమస్తమును నేను చేయగలను అని పౌలు భక్తుడు అక్కడ చెప్తున్నాడు, ఇక్కడ కూడా చెప్తున్నాడు. సంపూర్ణ బలముతో బలపరచబడవలను నీవు. అంటే ఎవరో ఈ వీళ్ళు కొలసి వాళ్ళు దేవుని శక్తిని బట్టి వీళ్ళు బలపడాలి దేవునిలో అని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక మాట ఏమంటున్నాడంటే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు మొగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలు కొనుచున్నాను. అంటే ఏంటంటే, తేజోవాసులు పరిశుద్ధుల స్వాస్థ్యములో, తేజోవాసులు పరిశుద్ధ స్వాస్థ్యములు, పరిశుద్ధులందరి స్వాస్థ్యములు మనలో కూడా పాత్రులుగా చేశాడు. చూసావా? ఆయన చేసినందుకు మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి? ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి అని ఇక్కడ పౌలు భక్తుడు ఈ 9 పాయింట్స్తో ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆయనకి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయ్యా, మేము ఎలాంటి వారము, ఎక్కడుండే ఏ స్థితిలో ఉన్నవారం అయినప్పటికీ నీ తేజోవాసులు పరిశుద్ధులందరితో మాకు స్థానం ఇచ్చావు చూసావు, అక్కడ మమ్మల్ని కూడా పరలోకంలో రావడానికి అవకాశం ఇచ్చావు చూసావు, నీకు నిజంగా అయ్యా కోట్లాది స్తోత్రాలయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా అని చెప్పి మనం ఏం చేయాలి? ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి. ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి.